రక్షణ అంటే ఏమిటి? రక్షణ అన్నది ఎవరికి కావాలి? ఎవరి కొరకు ఈ యొక్క అంశం ఇవ్వబడింది అన్న సంగతులన్నిటినీ మనసు పెట్టి కొద్దిసేపు మనము ఆలోచిద్దాం. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు సహజంగా మనం ఎంతో తీరిక లేకుండా జీవిస్తూ ఉంటాం. చదువుల్లో పిల్లలు, పనులలో పెద్దలు. ఊహ తెలిసినప్పటి నుంచి మనము చాలా బిజీగానే ఉంటాం. సాధారణంగా ఏ పని లేకపోతే ఎవరితో ఒకరితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే సగ జీవితం గడిచిపోతుంది. కానీ మన జీవితం ఏంటో అని మనం తెలుసుకునేలోగా కాలం అయిపోతూ ఉంటుంది, సమయం అయిపోతూ ఉంటుంది. చాలా సంవత్సరాల కిందట నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక పాట రాయడం జరిగింది. ఆయనకు భౌతికంగా కళ్ళు లేవు, అంధుడు. కానీ ఒకరోజు తన మనసుతో మాట్లాడుకుంటున్నాడు. తన మనసుతో తానే మాట్లాడుకుంటున్నాడు. తాను మాట్లాడుకుంటున్న ఆ మాటలకు స్వరమిచ్చి దానిని ఒక పాటగా మార్చాడు. ఆ పాటలో తన మనసుతో ఆయన చెబుతున్నమాట ఒక రకమైనటువంటి జానపద నేపథ్యంలో ఉండేటువంటి పాట పల్లవి ఎలా ఉంటుందని అడిగితే, అద్దె కొంప ఈ లోకమంతా నీకేలనే ఓ మనసా, అది పల్లవి. అద్దె కొంప ఈ లోకమంతా నీకేలనే ఓ మనసా. అసలు లోకాన్ని నువ్వు ఆశిస్తున్నావు, లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, లోకాన్ని నువ్వు కోరుకుంటున్నావు. అసలు ఈ లోకం అంటే ఏంటో నీకు తెలుసా మనసా అని తన మనస్సును అడుగుతున్నాడు. ఈ లోకం అంటే ఒక అద్దె ఇల్లు. ఇల్లు అనే పదం వాడకుండా జానపద పదజాలం కొంప అని వాడాడు. ఇది అద్దిల్లు. అద్దె ఇల్లు అనేది శాశ్వతమైనది కాదే. ఏదైనా అద్దె ఇంట్లో ఉంటే ఏదో ఒకరోజు దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈ లోకమే ఒక అద్దె ఇల్లు లాంటిది. అద్దెంటిలో నీ పెట్టుబడి ఏమిటి? అద్దె ఇంటి మీద నీకు మమకారం ఎందుకు? అద్దె ఇంటి మీద నీకు ప్రేమలు ఎందుకు? అద్దె ఇంటిని చూసి ప్రతిరోజు నువ్వు మురిసిపోవడం ఏమిటి? అంటే ఈ లోకం అంటే ఏంటో నీకు తెలియకుండానే ఈ లోకంపై నువ్వు ఆకర్షితురాలవుతున్నావు నా మనసా. తప్పు కదా? నిజమే. కొన్ని సందర్భాలలో మనం ఎవరికో ఏదో బుద్ధి చెప్పాలి, ఎవరికో ఏవో బోధలు చేయాలి అనేది కాదు. మనము బోధ చేసుకునే ఒక తత్వం మనకు రావాలి. మనము బోధ చేసుకునే ఒక పరిస్థితి ఖచ్చితంగా కావాలి. బైబిల్ అదే చెప్పింది. ఎదుటివానికి నువ్వు చెప్పడం కాదు, నీకు నీవే బోధించుకోవాలి. నీకు నీవే బోధించుకోవాలి. మనమే బోధించుకోవాలి. వేలుంది కదా అని ఎదుటివారిపై మనం వేలెత్తి చూపుతుంటాం ఎక్కువ శాతం. కానీ 3 వేళ్ళు మన వైపు ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోతుంటాం. ఒక్క వేలుతో ఎదుటివారితో మాట్లాడడం కాదు, 3 వేళ్లతో మనతో కూడా మనం మాట్లాడుకోగలగాలి. బైబిల్ అదే చెప్పింది. బైబిల్ ఉన్నవారు తెరవగలిగితే ఒక మాటను మనం జాగ్రత్తగా చూద్దాం. మనము చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ పత్రిక. 2 పత్రికలు ఉంటాయి, అందులో మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఏముందో చూద్దాం. 28. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. చాలు. ఎవరు పరీక్షించుకోవాలి?
ఎవరిని ఎవరు పరీక్షించాలి? తనను తాను. నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఇది బైబిల్ చెప్పిన పద్ధతి, ఇది బైబిల్ చెప్పిన విధానం. ఎవరు చేస్తున్నాం ఈ పని? ఎవరు చేస్తున్నాం ఈ పని? దేవుని గురించి బైబిల్లో ఉంటుంది, ఆయన న్యాయాధిపతి. పుట్టుకనిచ్చినవాడు, బ్రతుకునిచ్చినవాడు, ఊపిరినిస్తున్నవాడు, ఉనికికి కారణమైనవాడు, ఆహారం ఇచ్చేవాడు, వర్షాన్నిచ్చేవాడు, సూర్యునిచ్చేవాడు, సర్వము ఆయనే, అన్నిటికీ దాత. భవిష్యత్తులో మనం మరణించిన తర్వాత ఆయన లెక్కలు అడుగుతాడు. ఆయన మనల్ని లెక్కలు అడుగుతాడు. ఏంటి నీ పరిస్థితి? ఎలా బతికొచ్చావు ఇక్కడికి? అసలు బతికున్నప్పుడు ఎక్కడికి వెళ్దామని ఆలోచన నీకుంది? చిలుకలూరుపేటలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఒకటే బండి నడిపితే ఇక్కడికి వచ్చాం. మధ్యలో ఎక్కడ ఎవరితో ముచ్చట్లు పెట్టుకోవాలా. మధ్యలో చాలా పొలాలు కనపడ్డాయి, చాలా బిల్డింగ్లు కనపడ్డాయి, పెద్ద పెద్ద పట్టణం కనపడింది విజయవాడ, ఎన్నో లైట్లు, మధ్యలో ఎయిర్పోర్టు, ఎన్నో కనపడ్డాయి. ఆగల. మా అందరి ఒకే గోల్, మైపాకు చేరుకోవాలి, అంతే. ఒక చోటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు, ఒక చోటికి వెళ్ళాలనేటువంటి లక్ష్యం ఉన్నప్పుడు, ఒక చోటికి చేరాలనేటువంటి గమ్యం ఉన్నప్పుడు, మధ్యలో ఎన్ని ఆకర్షించే ప్రయత్నం చేసినా మేము ఆకర్షింపబడలేదే. ఎక్కడ పడితే అక్కడ ఆగి, అక్కడ ఒక అరగంట, ఇక్కడ ఒక 30 గంటలు ఆగుకుంటూ వస్తే రేపు సాయంత్రం సభకు వచ్చేవాడిని. అలాగే భూమి మీద మనందరం కూడా యాత్రికులం. అది మర్చిపోతేలా, అది ఎరుగకపోతేలా. భూమి మీద మనందరం కూడా ప్రయాణికులం. బైబిల్ అదే చెప్పింది. భూమి మీద మీరు పరదేశులు. ఇది ముయ్యకండి. కొరింథీ మొదటి పత్రిక ఒక్కరెవరైనా తీసి చదవండి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2:11. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, భూమి మీద మీరు యాత్రికులునై ఉన్నారు. చాలు, మీరు భూమి మీద యాత్రికులై ఉన్నారు. ఏదో ఒకరోజు యాత్రను ముగించాలిగా. ఏదో ఒకరోజు యాత్రను ముగించాలి. ముగించిన తర్వాత ఈ శరీరాలలో ఉన్నటువంటి మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? అసలు మనం ఉన్నది ఎవరిలో? మనం ఉన్నది దేనిలో? ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలుచుకుంటే కనిపించే ఆకారం ఏదైతే ఉన్నదో దాని పేరే కదా బాడీ లేదా దేహం. బైబిల్లో దేహం గురించి ఏముంది? మన్నైనది వెనుకటి వలనే మరలా మన్నైపోవాలి. మన్నైనది వెనుకటి వలె మన్నైపోయినప్పుడు ఆ మంటిలో అంతకాలం ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. అది గమ్యం. ఏది నీ గమ్యం? ఎవరు నీ గమ్యం అని అడిగితే ఈ ప్రశ్నకి రాత్రి సమాధానం ఈ సభ ద్వారా దేవుడు. జన్మనిచ్చిన దేవుడే మనందరి గమ్యం. ఆ గమ్యానికి మనం చేరుకోవాలి. ఆ గమ్యానికి మనం చేరుకోవాలి. గమ్యానికి చేరుకోవాలన్న ఆలోచన ఈ దేహములో ఉన్నప్పుడే మాకుండాలి. ఒక బండి వేసుకొని వచ్చాం, చిన్న కారు. కారులో ఉన్నప్పుడే మాకు తెలియాలి మైపాకి వెళ్ళాలని. ఎక్కడో కారు ఆపి దిగిన తర్వాత మైప్పా ఎక్కడప్ప అని అడిగితే ఎవరు చెప్పరు. కారులో ఉన్నప్పుడు మాకు తెలియాలి మా గమ్యం ఏంటో.
అలా తెలుసు కనుక ఇక్కడికి చేరాము ఒక అరగంట ఆలస్యమైన. అలాగే ఈ దేహములో ఉన్నప్పుడే మనందరికీ కూడా తెలియాలి ఎక్కడికి వెళ్ళాలని. ఈ మన్నైన దేహం ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాలి. ఇప్పుడు కదులుతోంది, ఇప్పుడు తిరుగుతోంది, అంతా బాగానే ఉంది. కానీ కదులుతున్నది ఇది ఆకారం మాత్రమే. ఏదో ఒకరోజు ఈ ఆకారం కుప్పకూలిపోవడం ఖాయం కాదా? ఆలోచించండి. ఏదో ఒకరోజు ఈ ఆకారం అన్నది కుప్పకూలిపోవడం ఖాయం కాదా? ఈ ఆకారము కుప్పకూలిపోయేది ఎప్పుడు? ఈ ఆకారం కుప్పకూలిపోయేది ఎందుకు? లోన నుండి ఒక శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఆ శక్తి పేరే ఆత్మ. నేనొక ఆత్మ, మీరొక ఆత్మ, మనందరం ఆత్మలం. ఆత్మలమైన మనము ఈ దేహాలలో కొద్ది రోజు ఉండి వెళ్ళిపోతాం. ఈ దేహమును ఖాళీ చేసిన తర్వాత ఆత్మ ఈ దేహము కుప్పకూలిపోవాల్సిందే, కానీ పలికినా పలకదు, లేపినా లేవదు. కళ్ళుంటాయి, తెరవవు. చెవులుంటాయి, వినవు. నోరుంటుంది, మాట్లాడదు. మన పిల్లలకు మనం బొమ్మలు కొనిపిస్తే ఆ వాటికి కూడా కళ్ళు ఉంటాయి, వాటికి కూడా చెవులు ఉంటాయి, వాటికి కూడా నోరు ఉంటుంది, కానీ చూడవు, వినవు, మాట్లాడవు. బజార్లోకి వెళ్ళి మనము కొనే బొమ్మకు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కుప్పకూలిపోయిన ఈ ఆకారానికి తేడా ఏముందో చెప్పండి. అంటే దీని అర్థం మనందరము దాల్చిన ఈ దేహాలు బొమ్మల? ఒక రకంగా అవుననే చెప్పాలి. మనము దాల్చిన ఈ దేహాలన్నీ బొమ్మలే. ఈ బొమ్మను మనము ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎవ్వరికి అక్కర్లేదు. నిర్మోహమాటంగా పంపేస్తారు అందరూ మనల్ని కలిసి. అంటే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరము కూడా ఈ దేహాలలో ఉంటున్న ఆత్మలం. కొద్ది రోజులు మాత్రమే, కొద్ది కాలం మాత్రమే ఆత్మలమైన మనం ఈ దేహంలో ఉండి వెళ్ళిపోవాలి అని అంటే ఈ దేహాన్ని కొద్ది కాలం మనము అద్దె ఇల్లు అని పిలవచ్చా? ఈ దేహం అద్దెల్లు కాదా? పర్మనెంట్గా మనం ఉండట్లేదు అని అంటే, ఏదో ఒకరోజు విడిచి వెళ్ళాలనేది గ్యారంటీ అయితే ఈ దేహం ఒక అద్దిల్లే. ఈ దేహమే కాదు, ఈ లోకమే ఒక అద్దిల్లు. మనం ఉంటున్న ఊరే ఒక అద్దిల్లు. ఒక రోజు వస్తుంది, ఈ ఊరైతే ఉంటుందేమో కానీ ఊరిలో మనం ఉండం. అద్దె ఇంటిని విడిచినట్టు, ఇంటిని ఖాళీ చేసినట్టు ఏదో ఒకరోజు ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోక తప్పదు. మన చిరునామానే మార్చుకోక తప్పదు. దీని గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఏమని చెప్పాడు బైబిల్లో? మనల్ని గూర్చి మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలి. ఇక్కడ నుంచి సహోదరులు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడ వరకు వచ్చారు, ఎక్కడ వరకు వచ్చారు, ఎక్కడ వరకు వచ్చారు, పలానా చోటుకు వచ్చాము, అక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, అలా రావాలి, ఇలా ముందు రావాలి, పలానా చోట మీకోసం పలానా వారు ఎదురు చూస్తున్నారు, రిసీవ్ చేసుకుంటారు. ఇన్ని ఇన్స్ట్రక్షన్స్, ఇన్ని గైడ్లైన్స్ ఎందుకు? ఎక్కడ మేము దారి తప్పిపోతామోనని. దారి తప్పకూడదు, చేరవలసిన చోటుకు చేరాలి. చేరితేనే ఈ ప్రయాసకు అర్థం ఉంటుంది. చేరాలి. జీవితమే ఒక యాత్ర. ఈ జీవిత యాత్రలో మీరైనా నేనైనా మనందరము కూడా యాత్రికులం, పోని నావికులం. ఏ ప్రయాణమైనా ఆ ప్రయాణానికి లక్ష్యం ఉంటుంది. ఏ ప్రయాణానికైనా ఆ ప్రయాణానికి ఒక మార్గం ఉంటుంది. యాత్రికుడికి యాత్రుదని గుర్తుండాలి. ఆ యాత్రికుడికి ఎక్కడికి చేరాలో తెలియాలి, గమ్యం తెలియాలి. ఆ గమ్యానికి చేరాలంటే ఏ మార్గంలో వెళ్ళాలో మార్గం తెలియాలి.
మొట్టమొదట మనందరికీ గుర్తు ఉండవలసినదే, ఈ భూమి మీద మనం యాత్రికులం. ఎప్పుడైతే మనం యాత్రికులము అని అనుకుంటామో, ఈ యాత్రలో ఎన్నో కనబడతాయి. అన్నిటి దగ్గర మనం మకాం వేయం, అన్నిటి దగ్గర మనం బయటికి దిగి కింద కూర్చొని చాప పరుచుకొని కూర్చోం. చెప్పే కదా, హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను. ఎన్ని కనబడి ఉంటాయి, ఎక్కడాగల వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలి. మధ్యలో ఎన్ని కనబడితే నాకేంటి, ఎన్ని ఆకర్షిస్తే నాకేంటి. పగటి వేళ చిలుగులూరుపేటలో పరిచర్య చేయాలి, రాత్రికి మీ ప్రాంతానికి రావాలి, అంతే. ఈ రెండే. అలాంటప్పుడు భూమి మీద మనందరం కూడా దేవుని చెంతకు చేరాలి అనేది మనకు అర్థమైతే, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళాలి అన్న క్లారిటీ, స్పష్టత మనకుంటే, దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్నవాడు మధ్యలో ఎన్ని ఆకర్షించినా ఆకర్షింపబడకూడదు. యాత్ర కదా. కానీ అదేంటో చాలా ఆకర్షిస్తున్నాయి మనల్ని. యవనస్తులను ఆకర్షించే దురలవాట్లెన్నో. దేవుడంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుని దగ్గర పరిశుద్ధులకు మాత్రమే స్థానం ఉంటుంది. పరిశుద్ధుని చెంత పరిశుద్ధులకు మాత్రమే చోటు. ఆసుపత్రిలో పనిచేసేవారు తెల్ల డ్రెస్ వేసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు కాకి డ్రెస్ వేసుకుంటారు. పెట్రోల్ బంక్లో పనిచేసేవారు వాళ్ళకు సంబంధించిన ఒక యూనిఫామ్ ఒకటి ఉంటుంది, డ్రెస్ కోడ్. మన పిల్లలను బడికి పంపితే ఒక్కొక్క బడికి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది, అవి ధరించాలి. పరిశుద్ధుడైన దేవుని చెంతకు చేరాలంటే పరిశుద్ధత అనే డ్రెస్ వేసుకోవాలి. యూనిఫామ్ లేకపోతే బడిలోకి పిల్లలకు నో ఎంట్రీ. ఆసుపత్రిలో ఐసీయూలోనికి వెళ్ళాలంటే ఒక గౌన్ వేసుకోవాలి, అది లేకపోతే నో ఎంట్రీ. దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా దేవుడు ఒక డ్రెస్ కోడ్ ఇస్తున్నాడు, దాని పేరు పరిశుద్ధత. పరిశుద్ధ దేవుడే మనల్ని పంపినది. ఈ భూమి మీద మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నది ఆయనే. మనం ఎలా పరిశుద్ధులుగా ఉండాలో మనకు తెలపడానికే, నేర్పడానికే ఆయన తన పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చిన వాడు పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆ పరిశుద్ధ వాక్యంలో ఏముందో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం, అందులోని 5వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 5వ కీర్తన 4-5 వచనములు చూద్దాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ఎవరికి దేవుని యొద్ద చోటు లేదు? పాపము చేయు వారికి, చెడుతనమునకు బానిసలైన వారికి, పరిశుద్ధత లేని వారికి. బైబిల్ చెబుతున్న మాట, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే భూమి మీద ఉన్నప్పుడే మనకంటుకున్న పాపాన్ని కడుక్కోవడానికి సిద్ధపడాలి. భూమి మీద ఉన్నప్పుడే మనకు అంటుకున్న పాపానికి విరుగుడు మనకు లభించాలి. పాపులకు దేవుని యొద్ద చోటు లేదు. ఆయన ఇచ్చిన వాక్యాన్ని నేర్చుకుంటూ, ఇలాంటి సభల ద్వారా ఆయన ఇచ్చిన వాక్యాన్ని నేర్చుకుంటూ, అనుదినం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యంలో నా గురించి దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతకడానికి మనం సిద్ధపడకపోతే ఈ జీవితంలో మనం ఓడిపోయినట్టే. ఓడిపోయిన వారికి పరలోకం లేదు, జయించిన వారికే పరలోకం ఉంది. జయించిన వారికే.
ఈ బైబిల్ చెబుతున్న మాట, నీకు నాకు జన్మనిచ్చిన వాడు పరిశుద్ధ దేవుడు. అసలు దేవుడు అనే పదానికి పరిశుద్ధత ఉంటేనే అర్థం ఉంటుంది. పరిశుద్ధతే లేనివాడు దేవుడు ఎలా అవుతాడు? ఆ పరిశుద్ధ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండమని వాక్యము ద్వారా చెబుతూ నేర్పిస్తూ జాగ్రత్త పడమన్నాడు. కానీ ఆ పరిశుద్ధత లేకుండా మనల్ని పాడు చేయడానికి మనందరికి ఒక విరోధి ఉన్నాడు. వాడు అదృశ్యుడు, అని పేరు అపవాది. ఈ అపవాది బారిన పడిన వారి సంఖ్య మామూలు సంఖ్య కాదు, ఎందరో. ఒకవైపు మనల్ని మనం రక్షించుకుంటూ దేవుని వాక్యము ద్వారా నాశనమందు పడుటకు జోగుచున్న వారు ఎందరో అపవాది బారిన పడిపోయే పరిస్థితిలో ఉండగా వారి విషయమై మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటో సామెతల గ్రంథంలో చూద్దాం. 24వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయం, ఒకసారి 11వ వచనము చూద్దాం. 11, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఈ సంగతి ఎవరు రక్షించాలి? మనము రక్షించాలని దేవుడు మనకు ఒక బాధ్యతనిస్తున్నాడు. మళ్ళీ, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఇది నీ బాధ్యత. నువ్వు కాపాడుకోవాలి, నీ పక్క వారిని కాపాడుకోవాలి. ఎవరు? మన ప్రక్కన ఉన్నవారు, ముఖ్యంగా మన కుటుంబంలో ఉన్నవారు, భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి. దేవుడు అంటే ఆసక్తి లేనివారు, దేవుని వాక్యం అంటే ఆసక్తి లేనివారు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేనివారు, దేవుని దగ్గర రావాలంటే ఏదో బద్ధకం. అలాంటి వారిని నువ్వు రక్షించాలంటున్నాడు. మన కుటుంబంలో నలుగురుంటే నలుగురికి దేవుడు అంటే ఆసక్తి ఉండట్లేదు, నలుగురికి దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉండట్లేదు. ఇల్లు మాత్రం ఒక్కటే, కుటుంబం మాత్రం ఒక్కటే, కానీ అందరికీ దేవుడు అంటే ఆసక్తి లేదంటే పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధ దేవుని చెంతకు చేరాలనే ఆసక్తి లేనప్పుడు, మరణించిన తర్వాత బతికున్నప్పుడున్న ఈ నలుగురు చనిపోయిన తర్వాత అందరూ ఒకే చోట ఉండుటకు వీలు కనపడట్లేదు. ఎందుకంటే దేవుడు అందరిని చేర్చుకోవట్లా, పరిశుద్ధులకు మాత్రమే చోటు. బైబిల్ చెబుతున్న మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎవరి క్రీస్తు యేసు? ఇదే బైబిల్ చెబుతున్న మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వాడు దేవుడు. యేసు క్రీస్తు అన్నది ఆయన పేరు. ఎందుకు వచ్చాడు అని అడిగితే బైబిల్ చెబుతున్న మాట, పాపులను రక్షించుటకు. దేని నుండి? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడు. ఎలా రక్షించుటకు? పాపులందరి పక్షాన వారి పాప భారాన్ని తనపై మోసి సిలువ శిక్షను భరించి మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించుటకి లోకానికి వచ్చాడు. ఇదే బైబిల్ చెబుతున్నటువంటి మాట. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. బతికున్నప్పుడే మనిషి చేయవలసింది అదే. పరిశుద్ధ దేవుని చెంతకొచ్చి ఆయన సన్నిధికి వచ్చి, దేవా నేను పాపిని, దేవా నేను పాపిని అని ఒక మాట చెప్పగలగాలి. కానీ చాలామంది ఈ పని చేయట్లా. ఎవరికి వారు మంచివారం అనుకుంటున్నాం, మనల్ని మనమే పరిశీలించుకోవట్లేదు. పైపెచ్చు ఎదుటివారి కంటిలో ఉండే నలుసును వెతుకుతున్నాం, మన కంటిలో ఉండే దూలాన్ని మనం పట్టించుకోవట్లేదు. మనలోని ఎన్నో బలహీనతలు, మనలోని ఎన్నో లోపాలు, ఇన్ని లోపాలను మనము పట్టించుకోకుండా ఎదుటివానిలో ఏమైనా కనబడుతుందేమో, ఎదుటివానిలో ఏమైనా దొరుకుతుందేమో.
యేసుక్రీస్తు ప్రభు ప్రపంచ ప్రజలందరి కొరకు 2000 సంవత్సరాల క్రితం శిలువలో మరణించింది దేనికోసం అనుకుంటున్నారు? రక్షణను ప్రసాదించడానికి, పాపక్షమాపణ అనుగ్రహించడానికి. అందుకే ఈ సభల పేరు యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు. అవును, ఆయనలోనే ఉంది రక్షణ, ఆయనే మన రక్షకుడు. ఎవరైనా సరే ఆయన చెంతకు రావాల్సిందే. ప్రియ సోదరుడ, సోదరి, ఈరోజు ఆయన కార్చిన రక్తంలో ఇక్కడ ఎందరి జీవితాలు కడుగబడ్డాయని నేను ప్రశ్నిస్తున్నా. ఎంతమంది ఆయన రక్తంలో కడుగబడుటకు సూచనగా మారు మనసు పొంది ఆయనను స్వరక్షకునిగా స్వీకరించి ఆయన యొద్దకొచ్చి పాపాలు ఒప్పుకొని ఆయన కార్చిన రక్తములో జీవితాన్ని కడుగుకొనుటకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారని అడుగుతున్నాను. మేము తీసుకున్నాము అని ఎవరైతే అంటారో వాళ్లకు వస్తున్నటువంటి రెండో ప్రశ్న, అలాగైతే కడుగబడిన మీరు, ఆయన కార్చిన శిలువలో, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తంలో కడుగబడిన మీరు, నేను, మనం నిజంగా కల్మషాన్ని అంటించుకోకుండానే బతికేస్తున్నామా? కడుగబడినటువంటి పాపాన్ని మళ్ళీ ఏమైనా పొరపాటు అంటించుకుంటున్నామా? చనిపోయే సమయానికి ఈ బిడ్డ పాపాన్ని జయించి వచ్చాడు అనేటువంటి సర్టిఫికెట్ దేవుని దగ్గర మనం పొందగలుగుతున్నామా? అంటే విజయులుగా మనం వెళ్ళిపోతున్నామా, ఓడిపోయిన వారిగా వెళ్ళిపోతున్నామా? ఎవరిని వారం ప్రశ్నించుకోవాలి. ఈ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది. రేపేమి సంభవించునో మనకు తెలియదు. దేవుడు పుట్టిస్తే పుట్టిన వారం, దేవుడు పంపితే వచ్చిన వారం. ఏదో ఒక రోజు మళ్ళీ వెళ్ళిపోవాలి. మన పౌరస్థితి ఎక్కడుందని బైబిల్ చెబుతోంది? పరలోకమందుంది. సొంత దేశాన్నే, సొంత ఊరినే సొంత గూడు అనుకుంటున్నామేమో. మన పౌరస్థితి ఎక్కడుందో ఎరుగక బతికేస్తున్నామేమో. హైదరాబాద్ నుండి వచ్చిన నేను ఇక్కడ పని ముగించుకొని మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఏ ఊరు కనపడితే ఆ ఊరిలో దిగి, ఇదే మా ఊరు అంటే, ఏ ఊరు కనపడితే ఆ ఊరు నాది కాదు. ఒక ఊరు నుంచి వచ్చా నేను తిరిగి అక్కడ ఆ ఊరికి వెళ్ళాలి. అది ధర్మం. ఉదయం బడి నుంచి బయలుదేరిన బిడ్డ సాయంత్రానికి బడి నుంచి ఇంటికి రావాలి. బడే నా ఇల్లు అంటే, ఆఫీస్కి వెళ్ళిన మనిషి తిరిగి ఆఫీస్ నుంచి ఇంటికి రావాలి. ఆఫీసే నా ఇల్లు అంటే, పొలానికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి రావాలి. పొలమే నా ఇల్లు అంటే, ఆఫీస్కి వెళ్ళినవాడు పని కోసం వెళ్ళాడు, పొలానికి వెళ్ళినవాడు పని కోసం వెళ్ళాడు, బడికి వెళ్ళినవాడు పని కోసం వెళ్ళాడు. ఆ పనిని ముగించి తిరిగి రావాలి. మర్చిపోతున్నాం. పరలోక పౌరుల మనందరం పరలోకానికి వెళ్ళిపోవాలి. కానీ మరిచిపోయి లోకమాయను ప్రేమించేస్తున్నాం. ఎన్నో మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ ఆకర్షణలో ఉండే ఆనందం అంతా తాత్కాలికం. ఆ తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం పరుగులెత్తుతున్నాం, దెబ్బతింటున్నాం. అపవాది తంత్రం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆ పరలోకంను గురించినటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. పరలోకానికి తిరిగి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు మనకు రానివ్వకుండా మనల్ని బిజీ చేశాడు. ధనవంతుడు పేదవాడని ఇద్దరు ఉండేవారు. యేసుప్రభు చెప్పిన మాట. తాను బతికినంత కాలము ప్రతిదినము బహుగా సుఖాన్ని అనుభవించి సుఖాన్ని ప్రేమించేవాడట. తినాలి, తాగాలి, సుఖించాలి, తినాలి, తాగాలి, సుఖించాలి, ఇదే. కానీ పేదవాడైన లాజరు గారు కొద్ది రోజులు శ్రమలైన అనుభవించినా పర్వాలేదు అని దేవునికి నమ్మకంగా బతికాడు. చనిపోయిన వెంటనే దూతలు వచ్చారు. కానీ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఏ దూతలు రాలేదు. లోకాన్ని ప్రేమించిన ధనవంతుడు, ధనాన్ని ప్రేమించిన ధనవంతుడు, ధనాన్నే నమ్ముకున్న, సుఖాన్నే నమ్ముకున్న ఈ ధనవంతుడు మరణించిన తర్వాత యాతన పడుటకు వేదనలోనికి జారిపోయాడు. తాను పొందిన ఆనందం ఎంతకాలం ఉంది? తాను నమ్ముకున్న ధనం ఎంతకాలం తనను వెంబడించింది? ఆస్తులు వచ్చాయా, అంతస్తులు వచ్చాయా, ఐశ్వర్యం వచ్చిందా, సంపాదించుకున్న పేరు వచ్చిందా తనతో పాటు?
సమాధి వరకు మాత్రమే ఇవన్నీ వచ్చాయి. సమాధిలోనికి కూడా రావాలంటే సమాధి ఒప్పుకోవట్లేదు. అక్కడ నీకే స్థలం ఎక్కువ, వాటన్ని ఇక్కడ తీసుకొని వస్తావు, బ్యాగులు సంచులు మొత్తం అన్ని పెట్టేసిరా. ఏ సమాధిని ఒప్పుకుంటుందా నీ ఆస్తులు తీసుకొని రా అని? సంపాదించినవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇదే కదా జీవితం, ఇదే కదా జీవితం. కొన్ని సంవత్సరాల కిందట నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ మరణిస్తే వెళ్ళడం జరిగింది. ఒకవైపు కుమారుడు, మరొక వైపు కోడలు, మరొక వైపు మనవాళ్ళు. కుమారుడు అమ్మ అంటున్నాడు, లేవట్ల. కోడలు అత్తమ్మ అంటుంది, లేవట్ల. మనవాళ్ళు నానమ్మ అంటున్నారు, లేవట్ల. ఈ పిలుపులకు నిన్నటి వరకు స్పందించింది. అమ్మ అంటే పలికింది, అత్తయ్య అంటే పలికింది, నానమ్మ అంటే పలికింది. ఒకరికి అమ్మ సంబంధం, మరొకరికి అత్తయ్య అది సంబంధమే, మరొకరికి నానమ్మ అది సంబంధమే. సంబంధాలే కలుపుకుంటూ వచ్చింది, అనుబంధాలే తెంపుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె కదలలేని స్థితిలో, చలనము లేకుండా అలా పడి ఉన్న నిర్జీవ స్థితిలో ఆమెను చూస్తూ, అమ్మా నువ్వు వెళ్ళిపోయావా అని నేను అడుగుతున్నాను నా మనసులో. సంబంధాలే కలుపుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంపుకుంటూ వెళ్ళిపోయావు. ఎవరమ్మా నీవు? ఎవరు నీవు? ఎవరు నీవు? హూ ఆర్ యు? ఈ ప్రశ్నకు ఈ ప్రపంచంలో ఒక్క బైబిల్లోనే సమాధానం దొరుకుతుంది. ఆత్మవు నీవు. అద్దె ఇంటిలో ఉన్నట్టు ఇంతకాలం ఇక్కడ ఉన్నావు, నీ టైం రాగానే వెళ్ళిపోయావు ఖాళీ చేసి. ఈరోజు నీ అడ్రస్ భూమి మీద లేదు. రేపు పొద్దున నాది, తర్వాత మరొకరిది. కానీ వెళ్ళిపోయేటప్పుడు దేవుడు చెప్పాలి, నా బిడ్డ గెలిచొచ్చిందని. ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయంలో దేవుడు చెప్పాలి, నా బిడ్డ ఓడిపోకుండా వచ్చిందని. నా గురించి అదే, మీ గురించి అదే. అలా చెప్పగలిగే స్థితి మనం సంపాదించుకోవాలి. మన గురించి దేవుడు చెప్పగలిగే స్థితిని మనం ఈ భూమి మీద బతుకున్నప్పుడు సంపాదించుకోవాలి. లేదు ఓడిపోయినా పర్వాలేదు అనుకుంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఆర్ యు రెడీ? స్క్రీన్ మీద ఒక పాట చూద్దాం. ఇంతవరకు నేను చెప్పిన ఈ మాటలన్నిటిని మనసులో పెట్టుకుని ఒక మంచి పాటను స్క్రీన్ మీద చూద్దాం. ఎవరు నీవు? సంబంధాలే కలుపుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళిపోయావు. ఎవరు నీవు? ఈ లోకమాయను ప్రేమించావేమో, దుష్టుడి దెబ్బకు బలైపోయావేమో, ధనవంతుడు వెళ్ళిన వేదనకరమైన స్థలంలోనికి జారిపోతున్నావేమో. జాగ్రత్త అని మనల్ని జాగ్రత్త పరిచే ఒక హెచ్చరికతో కూడుకున్న పాటిది. రెడీ? లైట్లు ఆఫ్ చేస్తారు. లైట్లు ఆఫ్ చేసిన తర్వాత తెర మీద ఆడియో మరియు వీడియో రెండు కలిపి మన ముందు ప్లే అవుతుండగా, అది పాట కాదు, పాఠం. పాట రూపంలో ఉన్న ఈ పాఠాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. లైట్స్ ఆఫ్ చేయగలరా? ఈ పాట నేను రాయడానికి గల కారణం ఏంటో చెబుతాను. మా దగ్గర ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్లో చదువుకునే పిల్లలు కొన్ని సంవత్సరాలుగా చదువుకుంటున్నారు. అందులో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ అన్నదమ్ములను చూడ్డానికి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నమ్మ వచ్చేది మా దగ్గరికి. నాకు బాగా పరిచయస్తురాలు ఆవిడ. ఎప్పుడు కనపడిన వందనాలు అయ్యా అని చెప్తుంటుంది. మా ఇంటి బయట చిన్న అరుగు మీద ఇద్దరు పిల్లలను కూర్చోపెట్టుకొని వాళ్ళ నానమ్మ ఇద్దరు మనవాళ్ళకి యాపిల్స్ తినిపిస్తోంది. ఎవరు ఇక్కడ కూర్చున్నారు అలా నేను తొంగి చూస్తే, అయ్యా వందనాలు అయ్యా అని వెనక్కి తిరిగి చూస్తే, అమ్మ నువ్వు రైట్ అమ్మ, ఏంటమ్మా అని అడిగితే మనవాళ్ళని చూద్దామని వచ్చానయ్యా. రైట్, అప్పటికే చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు కనుక సంతోషం అమ్మ, ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఇక కరెక్ట్ వారానికి ఆవిడ చనిపోయిందని నాకు వార్త వచ్చింది. చనిపోయిందనేసరికి ఆశ్చర్యపోయాను. వారం కిందటే కదా మన వాళ్ళని చూసి నాకు వందనాలు అయ్యా అని చెప్పింది, ఈలోపు ఈవిడ చనిపోవడం ఏంటి అని
నేను నా మిస్సెస్ని తీసుకొని వెంటనే వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాం. ఆవిడ చనిపోయింది. మేము వెళ్ళేసరికి బాడీ అలా ఉంది. ఒకవైపు ఆవిడ నాకు పరిచయస్తురాలు కావడం, ఎప్పుడు నేను కనిపించినా చక్కగా గౌరవంతో తను నాతో మాట్లాడడం, ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఆవిడ బాడీ దగ్గర నేను కూర్చున్నాను, కుర్చీ వేసుకొని. ఆ పెట్టెలో పెట్టారు. అలా చూస్తూ చూస్తూ ఏంటి విచిత్రం, వారం కిందట చక్కగా తిరిగినటువంటి ఈవిడ ఈరోజు నిర్జీవంగా పడి ఉంది. సరే, నా సంగతి పక్కన పెడితే, మనవాళ్ళైతే ఆవిడని నానమ్మ అంటారు, కోడలైతే అత్తమ్మ అంటుంది, కొడుకు అయితే అమ్మ అని పిలుస్తాడు. ఇలాంటి సంబంధాలు ఆవిడకున్నాయి కుటుంబంలో. ఆవిడని చూస్తూ వెళ్ళిపోయిన ఆవిడను, పడి ఉన్నటువంటి బాడీని కాదు, ఆవిడ లేదు వెళ్ళిపోయింది అంటున్నారే, వెళ్ళిపోయిన ఆ ఆత్మతో నేను మాట్లాడుతున్నాను. అక్షరాల సంబంధాలే కలుపుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళిపోయావు. ఎవరు నీవు అమ్మా, ఎవరమ్మా నీవు అని అడుగుతున్నాను ఒక కొత్త వ్యక్తిగా. ఇదంతా, ఈ పాట అంతా నేను రాసింది ఆవిడ బాడీ దగ్గర కూర్చొని, ఆ బాడీ దగ్గర కూర్చొని రాసిన పాట ఇది. మీ ఇంట్లో మీరు ప్రేమించే తల్లి కానీ, తండ్రి కానీ, బిడ్డ కానీ, ఎవరైనా భార్య కానీ, భర్త కానీ ఒకవేళ చనిపోయి ఈరోజు మీ ఇంట్లో లేకపోతే, మీరు ఆ వ్యక్తిని ఊహించుకోండి కొద్దిసేపు. మీరు ప్రేమించే వాళ్ళని మనసులో ఉంచుకొని ఈ పాట వినండి ఒక్కసారి. ఒంటరిగా ఈ భూమి మీదికి వచ్చే మనిషి అందరితో సంబంధాలను కలుపుకుంటున్నాడు. కానీ ఒకే ఒక్క క్షణంలో ఈ అనుబంధాలన్నీ తెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతకు ఓ మనిషి, ఎవ్వరు నీవు? సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు? ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు? సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. నువ్వు దాల్చిన దేహం మన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా. నువ్వు లేనిదే ఎవ్వరికి ఇప్పుడు వద్దుగా. అసలోడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బొమ్మను పాతేస్తున్నాము. అంటే ఇది బొమ్మనా? ఈ బొమ్మకేనా మనం నమస్కారం పెట్టింది? అవును మరి, ఈ బొమ్మకేనా మనం దండేసింది? అవును మరి, ఈ బొమ్మేనా కదిలింది? కదిలినది ఆకారమేగా.
కదిలించినది ఆత్మేగా. మనము లేనిదే ఎవ్వరికి బొమ్మలొద్దుగా. ఆత్మ బయటికి వెళ్ళిపోగానే ఇంటి నుంచి పంపేస్తున్నాం ఆకారాన్ని. అద్దె ఇంటిని విడిచిపెట్టి ఇంటిని ఖాళీ చేసినట్లు ఉన్న ఊరినే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా ఆ వ్యక్తిని అడుగుదాం, ఎవరు నీవు? నువ్వు దాల్చిన దేహం మన్నేగా, విడిచినదిప్పుడు బొమ్మేగా. నువ్వు లేనిదే ఎవ్వరికిప్పుడు వద్దుగా. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా. ఇంతకు ఆత్మ ఎవరో కాదు నువ్వేగా. నువ్వు దాల్చిన దేహం మన్నేగా, విడిచినదిప్పుడు బొమ్మేగా. నువ్వు లేనిదే ఎవ్వరికిప్పుడు వద్దుగా. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా. ఇంతకు ఆత్మ ఎవరో కాదు నువ్వేగా. అద్దె ఇంటిని విడిచినట్టు, ఇంటిని ఖాళీ చేసినట్టు, ఉన్న ఊరిని విడిచిపెట్టి చిరునామానే మార్చావు. ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి వదిలావు? ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి వదిలావు? సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. పరిశుద్ధ దేవుడు కదా నిన్ను పంపింది, పరిశుద్ధంగా బ్రతకమన్నాడుగా. అందుకే కదా నీకు ఈ వాక్యం ఇచ్చింది. నిన్ను నువ్వు పరిశుద్ధంగా పెట్టుకోవాలని నీకు వాక్యం ఇచ్చాడు. అలా పెట్టుకునే వెళ్ళిపోయావా? కేవలం ఆ వాక్యాన్ని నాకు నేను ఉపయోగించుకోవడం కాదు, అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే కదా నిన్ను పంపాడు దేవుడు. అందుకే కదా ఆయుష్ నీకు ఇచ్చాడు, అందుకే ఉపయోగించుకున్నావు ఈ ఆయుష్. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కల్మషాన్ని అంటించుకోక పరిశుద్ధుడిగా బతికి విజయుడిగానే వెళ్ళిపోయావా? నువ్వు విజయుడిగానే నిలిచావా దేవుని ఎదుట? అలా విజయుడిగా నిలిచింటే సంతోషమే. పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను, పరిశుద్ధుడిగా చూడగోరెను. వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా. అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను. ఆయుష్ నీకు అందుకే ఇచ్చెనుగా. పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను, పరిశుద్ధుడిగా చూడగోరెను. వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా. అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను. ఆయుష్ నీకు అందుకే ఇచ్చెనుగా. అవకాశాన్ని వదులుకోక, కల్మషాన్నంటించుకోక, పని అంతటిని పూర్తి చేసి విజయుడిగానే నిలిచావా? ఎవరు నీవు? ఎక్కడి వాడవు?
ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరిని వదిలావు? ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరిని వదిలావు? సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. నీ రాక కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటినే సొంత గూడు అనుకున్నావేమో. లోకమాయనే ప్రేమించి అపవాది దెబ్బకు బలి అయిపోయి, వేదనలోనికి ధనవంతునిలా జారిపోయి, లాజరు పొందిన నెమ్మదిని పొందలేక ఒకవేళ ఓడిపోయావా? ఎవరు నీవన్న సంగతి నీకు తెలిసే వెళ్ళిపోయావా? ఎవరు నీవన్న సంగతి తెలియకుండానే ఈ శరీరంలో బ్రతుకుతూ ఆ శరీరం గురించి ఆలోచిస్తూ 24 గంటలు ఈ శరీరానికి ఏం పెట్టాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అని దీని గురించి ఆలోచించి ఒకవేళ నువ్వు మోసపోయి ఆత్మను నీవు అన్న సంగతి అసలు ఎరుగక నీవు ఒకవేళ చచ్చిపోయావేమో. అయ్యో, నీ రాక కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటిని సొంత గూడు అనుకొంటివా? లోకమాయనే ప్రేమించావా? దుష్టుడి దెబ్బకు బలి అయ్యావా? నరక శిక్షకే పాత్రుడవు నీవయ్యావా? కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటిని సొంత గూడు అనుకొంటివా? లోకమాయనే ప్రేమించావా? దుష్టుడి దెబ్బకు బలి అయ్యావా? నరక శిక్షకే పాత్రుడవు నీవయ్యావా? వేదనలోనికి ధనవంతునిలా యాతన పడుటకు జారావా? లాజరు పొందిన నెమ్మదిని పొందలేక నీవు ఓడావా? ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరిని వదిలావు? ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరిని వదిలావు? సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరిని వదిలావు? ఆత్మవు నీవు, పరలోకపు వాడవు. అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరిని వదిలావు. ఆత్మవు నీవు, అందరి వాడవు. అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరిని వదిలావు. ఆత్మవు నీవు, పరలోకపు వాడవు. అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరిని వదిలావు. మీరు పాట చూసామో అని అనుకుంటున్నారేమో. మీరు చూసింది పాట కాదు, అదొక పాఠం.
వాస్తవాలను మన ముందుకు తీసుకొని వచ్చిన ఒక సత్యం అది. మీరు బాగా ప్రేమించిన వాళ్ళు ఒకవేళ మీకు దూరమై ఉంటే, అలాంటి వారిని మీరు మనసులో పెట్టుకొని చూసింటే ఆ పాట మిమ్మల్ని కదిలించాలి. రేపు పొద్దున మనము పోతాం. ఈ పాట మనల్ని ప్రశ్నిస్తోంది. నీవు ఆత్మవైన నీవు నీ గురించి నువ్వు ఆలోచన చేయకుండా, ఈ దేహం గురించి ఆలోచించి, ఆత్మలమైన మనం మన గురించి ఆలోచించకుండా కన్ను మూస్తే అంతే బుద్ధిహీనత. 3 చరణాలు, ఒక్కొక్క చరణం ఒక్కొక్క మాట మనతో మాట్లాడుతుంది. 2వ చరణం అంటుంది నువ్వు గెలుస్తావా అని. 3వ చరణం అంటుంది ఒకవేళ ఓడిపోతావేమో జాగ్రత్త అని. గెలుద్దామా ఓడిపోదామా? గెలవాలంటే ఆత్మను గురించి చింత కలిగి బతుకుదాం. ప్రియులారా, పాట చూశారుగా. ఆ పాట విన్న తర్వాత ఇక నేను చెప్పడానికి పెద్దగా ఏం లేదేమో అనిపిస్తుంది. మన జీవితాన్ని పరిచేసింది ఆ పాట. దేవుని మాటలు మన హృదయానికి తాకుతున్నప్పుడు మనమేంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎవరం, ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఎప్పుడు మనకు రావాలి. మన పూర్వీకులు చాలామంది లేరు ఇక్కడ. ఉన్నారంటారా? మన ముత్తాతలు లేరు, కొందరికి తాతయ్యలు లేరు, కొంతమందికి తండ్రులు లేరు. అంటే ఎంత తాత్కాలికమైన జీవితం ఇది, ఎంత భయంతో బతకాలి. అందుకే ప్రసంగి గారు అంటున్న మాట ఒకసారి మనం తెరిచి చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటి అంటే ప్రపంచంలో ఎవరైనా ఇదే చెబుతోంది బైబిల్. ఇదే చెబుతోంది. ఏమిటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇంకా వేరేది లేదు. నాకు జన్మనిచ్చింది ఎవరు? ఆయన ఎలా బతకమని చెప్పాడు, ఎలా బతకొద్దని చెప్పాడు, ఎలా బ్రతకమని చెప్పాడు, ఎలా బతకొద్దని చెప్పాడు. ఇది నేర్పించేదే దేవుడు మనకిచ్చిన బ్రతుకు పుస్తకం బైబిల్. అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది దేవుని వాక్యం మాత్రమే. చివరి వచనం 14వ వచనం, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఆ తీర్పులో మీరు నేను మనందరం నిర్దోషులుగా ఆయన ఎదుట కనబడాలి. మనుషులు మనల్ని కొద్ది రోజులు మంచోళ్ళు అంటారు, 3వ రోజుకి మనంత దుర్మార్గులు ఇంకొక లేరని వాళ్ళే అంటారు. మాటలు మారుతూ ఉంటాయి, తత్వాలు మారుతూ ఉంటాయి. కానీ మారని దేవుడు, మన క్షేమం కోరే దేవుడు, మనతోనే ఉండాలనుకునే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే దేవుని చెంతకు మనం వెళ్ళడం ధర్మం, మన కర్తవ్యం. ఎక్కడున్నవారు అక్కడే ఒక్కసారి వీడు లేచి నిలబడగలిగితే, కుర్చీలలో బైబిల్స్ ఎవ్వరూ పెట్టకండి, చేత్తో పట్టుకోండి. పాటల పుస్తకాలు కూడా చేత్తో పట్టుకోండి. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని, దేవా నాయనా, మీరిచ్చిన జీవితంలో నేను తెలిసి తెలియకుండా ఎన్నో విషయాలలో బలహీనుడిగా నేను కనబడుతున్నాను. కళ్ళు మూసుకుందాం. ఎవ్వరూ మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. మన పక్కన ఎవరున్నారు, మన వెనుక ఎవరున్నారు, మన ముందు ఎవరున్నారు అవసరం లేదు. ఒక్క 2 నిమిషాల పాటు మాట్లాడదాం దేవునితో. దేవా, ఈ రాత్రి మంచి వాతావరణం ఇచ్చి మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నాకు వినిపించిన మాటలను బట్టి నీకు స్తోత్రం నాయనా. నీకు స్తోత్రం ప్రభువా. నిజమే, సంబంధాలు కలుపుకుంటూ లోకానికి వస్తున్నాను, అనుబంధాలే తెంచుకొని వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోవాలి.
నా అంతం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నాయన, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా నేను జీవించి పరిశుద్ధుడైన మీ చెంతకు నేను చేరాలి. ఈ లోకం నన్ను ఆకర్షిస్తూ ఉండవచ్చు, ఈ లోకము నన్ను జయించాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ లోకాన్ని జయించే శక్తిని నాకు ప్రసాదించిన ఆయన, నాకు ప్రసాదించు ప్రభువా. దుర్దినములు రాకముందే నాయనా, ఒకరి మీద నేను ఆధారపడకముందే మీ కొరకు బలంగా నిలబడే ఒక సాధనంగా నన్ను నిలబెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభువా అని వేడుకుందాం. మీ మాటలను నా హృదయంలో బలముగా ముద్రించు తండ్రి.